వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. అనంతరం నాగబాబు సతీ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబు, పద్మజ దంపతులు సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు సెలవు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగబాబుకు సెలవు కప్పి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య వదిన అని చిరంజీవి ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు నాగబాబుతో తాను తన అర్ధాంగి కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి జత చేశారు. మరోవైపు అన్న చిరంజీవి పోస్ట్ కు నాగబాబు స్పందిస్తూ, అన్నయ్య మీ ప్రేమ మద్దతుకు కృతజ్ఞతని, మీరు వదినతో కలిసి కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్నుని ఉపయోగించడానికి ఎంతో గౌరవంగా భావించా అని నాగబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నయ్య ఇచ్చిన పెన్నుతో సంతకం చేస్తున్న ఫోటోను నాగబాబు షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన నాగేంద్రరావు అని నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.